నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2025 జూన్ 27వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. పునర్వసు నక్షత్ర అధిపతి గురువు, పుష్యమి అధిపతి శని. గురు శనులు ఈరోజు చంద్ర సంచారం మీద ప్రభావం ఉంటుంది. ఇది ఈరోజు చంద్ర సంచారం వలన ఖగోళంలో గ్రహాలు ఈ మేషరాశిని అనుసరించి అయితే గనక రాశిలో శుక్రుడు, 3లో గురు, రవి, 4లో బుధ, 5లో కుజకేతు, 11లో రాహు, 12లో శని సంచారం చేస్తున్నారు. వీటన్నిటినీ యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా మేషరాశి వారి ఫలితాలకి చంద్రుడు అంత అనుకూలంగా ఉండడు. పూర్తిగా గురు, కుజకేతులు, శని కూడా అనుకూలం లేరు. ఇక శుక్ర, రవి, బుధ, రాహులు అనుకూలంగా ఉన్న ఫలితాలను ప్రతికూలతలు చూద్దాం ఈ రోజుకి. అయితే మేషరాశిని అనుసరించి చంద్ర సంచారం 4వ స్థానంలో జరుగుతున్నది. ఇది ఈ గ్రహాల స్థితిగతులు, వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈరోజు ఫలితాలు చూద్దాం మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఈరోజు పనికి సంబంధించి ప్రయాణాలకు లేదా విదేశీ వ్యాపారాలకి అవకాశాలను పొందేది రావచ్చు. ఉద్యోగం లేదా వ్యక్తిగత కారణాల వల్ల చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఈరోజు. ఆరోగ్యం లేదా సంబంధాలకు సంబంధించిన ఏవైనా సంభావ్య సవాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆహారం మరియు నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కెరీర్లో కొన్ని సవాళ్లు కావచ్చు, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రయత్నించండి, సవాళ్లను, లక్ష్యాలను చేరుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వారి అవసరాలను అర్థం చేసుకోండి, వారి మద్దతు పొందండి. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేయడం మంచిది. ఈరోజు ధనం చేతికి అందుతుంది, ఏ సోర్స్ ద్వారా అయినా అని సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీ అవసరాలు ఈరోజు కొంతవరకు తీరుతాయి అనేది చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఈ ఆర్థిక సమస్య ఉన్నవారు ఈరోజు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు అనేది చెప్పవచ్చు. ఈ ఆర్థిక విషయాలకి మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి భావాలను అర్థం చేసుకుని ప్రేమను పంచండి. ఇక అనవసరమైన వాదనలకి దూరంగా ఉండండి. భావోద్వేగాలను నియంత్రించండి. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఈరోజు వీరు. అలాగే విద్యార్థుల విషయంకి ఈరోజు వీరు ఏకాగ్రత పెట్టడానికి చాలా కష్టపడతారు. పరీక్షల్లో సిద్ధమవుతుంటే గనక వారు ఈజీగా తీసుకోకూడదు, మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితాలకి అవకాశం ఉంటుంది. ఇక ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకి ఈ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు, అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వాహనాలు నడిపే అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మద్యం సేవించేవారు మరీ ముఖ్యంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముఖ్యమైన నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, కోపం, ఆవేశాలను దూరంగా ఉంచడం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండి సమయం గడపటం, ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గనక మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మీ దృష్టి మీ లక్ష్యాల వైపు సారించండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు వీరు శనికి మంత్రస్తోత్ర పఠనం, గురు ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది. ఇది ఈ మేషరాశి వారికి క్లుప్తంగా ఈరోజు దిన ఫలితం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.